అమ్మ అన్ని రిపోర్ట్స్ తీసుకొని వచ్చారా మీరు? తీసుకొచ్చాం ఓకే, ఏం ప్లాన్ చేస్తున్నాము? ఓవరియన్ పిఆర్పి. ఓవేరియన్ పిఆర్పి. ఎందుకు చెప్పండి? లాస్ట్ టైం ఎగ్ క్వాలిటీ తక్కువ ఉంది, ఎంబ్రియోస్ నీట్ గా రాలేదు కాబట్టి ఇప్పుడు స్టిమ్యులేషన్ కి ఓవేరియన్ పిఆర్పి ప్లాన్ చేసాం. ఇన్వెస్టిగేషన్స్ చేసేసాం. బట్ థైరాయిడ్ 10 వచ్చిందమ్మా, చాలా ఎక్కువ ఉంది. ఎంత వాడుతున్నారు ఇప్పుడు థైరాయిడ్? 75. బట్ కంట్రోల్లో లేదు కదా నాన్న. టెన్షన్ నుంచి కూడా ఇది థైరాయిడ్ ఎక్కువ అయిపోతుంది. ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ టాబ్లెట్ ఎప్పుడు వేసుకుంటున్నారు? 5 వేసుకుంటున్నాం. అట్లీస్ట్ 4 hours గ్యాప్ ఉండాలి మన థైరాయిడ్ టాబ్లెట్ కి. ఆ తర్వాత మేము టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ ఏముంటే ఒక 4 hours గ్యాప్ ఉండాలి. దెన్ వి విల్ ప్లాన్ ద స్టిమ్యులేషన్. ఎక్కువ థైరాయిడ్ లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నామంటే మనకి ఎగ్ క్వాలిటీ మంచిగా రాదు, మళ్ళీ ఎంబ్రియోస్ లో ప్రాబ్లం వస్తాయి, మళ్ళీ బేబీకి ఎబ్నార్మాలిటీ వచ్చిందంటే ఇవన్నీ ఓవేరియన్ పిఆర్పి చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లం రావచ్చు మనకి. సో థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని కంట్రోల్లో వచ్చిన తర్వాత ఓవేరియన్ పిఆర్పి ప్లాన్ చేద్దాం. సరేనా? ఓకే.